నమస్కారం. ఈరోజు మనం ఒక క్రేజీ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించండి, ఒకవైపు సినిమా షూటింగ్, మరోవైపు నిజమైన ప్రాణాపాయం. అవును, 2025లో వచ్చిన అనకొండ సినిమా కేవలం ఒక రీబూట్ మాత్రమే కాదు, వాస్తవానికి కల్పనకు మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేసిన ఒక వైల్డ్ రైడ్ అని చెప్పాలి. ఇది ఎంత భయానకమో అంతే ఫన్నీగా కూడా ఉంటుంది. సో అసలు ఈ మెటా మూవీ ప్రయాణంలో ఏం జరిగిందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అసలు విషయాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ పాయింట్ ఆలోచించండి. ఒక నకిలీ సినిమాను తీస్తున్నామని యాక్ట్ చేస్తున్న నటులను నిజంగానే ఒక అతిపెద్ద భయంకరమైన పాము వేటాడితే పరిస్థితి ఎలా ఉంటుంది? వినడానికే చాలా అసంబద్ధంగా ఉంది కదా. కానీ ఖచ్చితంగా ఈ పిచ్చి ఆలోచనే ఈ సినిమాకి ప్రాణం పోసింది. అసలు ఈ స్టోరీ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భాగం, ది అల్టిమేట్ మెటా రీబూట్. ఆర్ట్ అలాగే రియాలిటీకి మధ్య ఉన్న తేడాను ఈ సినిమాలో ఎలా చెరిపేశారో చూద్దాం. అసలు ముందుగా ఈ మెటా రీబూట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక పాత ఫ్రాంచైజీని కొత్తగా తీస్తూనే మేము ఒక కల్పిత కథలో ఉన్నాము అని అందులోని పాత్రలకు ముందే తెలుసుండటం. డైరెక్టర్ టామ్ గోర్మికాన్ మరియు కో రైటర్ కెవిన్ ఎట్టన్ కలిసి ఒక రెగ్యులర్ క్రీచర్ ఫీచర్ను భలే కామెడీ హారర్గా మార్చేశారు. ఈ అనకొండ సిరీస్లోని 7వ భాగంలో నటులు రియల్ లైఫ్ యాక్టర్స్గానే నటిస్తూ సోనీ పిక్చర్స్ లాంటి నిజమైన స్టూడియోల గురించి మాట్లాడుకుంటూ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం ఇందులో మెయిన్ హైలైట్. అయితే ఇక్కడ బిహైండ్ ద సీన్స్ జరిగిన ఒక క్రేజీ కాస్టింగ్ స్టోరీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొదట పాల్ రడ్ను డగ్ అనే వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ పాత్రకు ఫిక్స్ చేశారు. కానీ జాక్ బ్లాక్ ఎప్పుడైతే సీన్లోకి వచ్చాడో మొత్తం మారిపోయింది. ఏకంగా ఆ డగ్ క్యారెక్టర్ తాను చేస్తానని జాక్ బ్లాక్ గట్టిగా పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాల్ రడ్ను గ్రిఫ్ అనే స్ట్రగ్లింగ్ యాక్టర్ క్యారెక్టర్లోకి మార్చేశారు. ఈ చిన్న చేంజ్ సినిమాకి ఎంత ప్లస్ అయిందో మున్ముందు మనకు అర్థమవుతుంది. ఇక ఫైనల్ కాస్టింగ్ చూసుకుంటే పాల్ రడ్ గ్రిఫ్ పాత్రలో, జాక్ బ్లాక్ డగ్ పాత్రలో సెట్ అయిపోయారు. వాళ్ల చిన్ననాటి స్నేహితులుగా స్టీవ్ జాన్ అలాగే థాండివే న్యూటన్ తమ అద్భుత నటనతో ఎరగదీశారు. వాస్తవానికి ఈ నలుగురు తమ లైఫ్తో విసిగిపోయి ఏదైనా కొత్తగా ట్రై చేయాలని బయలుదేరుతారు. ఈ స్నేహితుల అసంతృప్తే చివరికి ఎవరికీ అక్కర్లేని ఒక ప్రమాదకరమైన సినిమా అడ్వెంచర్కు ఎలా దారితీసిందో ఈ కథ మనకు చెప్తుంది. సరే, ఇప్పుడు రెండో భాగంలోకి అడుగు పెడదాం. అమెజాన్లో ప్రాణాపాయం, ఫేక్ రైట్స్ మరియు రియల్ డేంజర్ గురించిన ఆసక్తికరమైన ప్లాట్. అసలు వీళ్ల ప్రయాణం ఎంత డిజాస్టర్గా మారిందో ఆర్డర్లో చూస్తే మనకే నవ్వొస్తుంది. ఫస్ట్ గ్రిఫ్ అందరినీ బ్లఫ్ చేస్తాడు. తన దగ్గర అనకొండ సినిమా తీసే లీగల్ రైట్స్ ఉన్నాయని అబద్ధం చెప్పి బ్రెజిల్ అడవుల్లోకి ఒక ఇండీ సినిమా తీయడానికి తీసుకెళ్తాడు. కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు సినిమాలో వాడుకుందామని తెచ్చుకున్న హెక్టర్ అనే ఫేక్ ట్రైన్డ్ పామును పొరపాటున చంపేస్తారు. సరే, ఇప్పుడు షూటింగ్ ఎలా అని ఇంకో పాము కోసం వెతుకుతుంటే సాక్షాత్తు ఒక నిజమైన అతిపెద్ద అనకొండ వీళ్లను టార్గెట్ చేస్తుంది. ఈ పాయింట్ నుంచే అటు నవ్వు ఇటు భయం రెండూ మొదలవుతాయి. సరిగ్గా ఇక్కడే స్టోరీలోకి డానిలా మెల్చియోర్ పోషించిన అనా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. తను ఒక ఇల్లీగల్ గోల్డ్ మైనర్. పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్న పళంగా ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ను గన్తో బెదిరించి తన కోసం బంగారం వెతికి పెట్టమని ఫోర్స్ చేస్తుంది. కానీ ఈ సబ్ప్లాట్ ఎవరూ ఊహించని విధంగా ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఆ పెద్ద అనకొండ సడన్గా వచ్చి అనాను ఒకేసారి నీటిలోకి లాగేసి చంపేస్తుంది. ఎవ్వరికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏక కథ క్లైమాక్స్కొచ్చేసరికి మామూలు రచ్చ ఉండదు. అడవిలో నిజంగా అనకొండ సినిమా రీబూట్ తీద్దామని వచ్చిన రియల్ సోనీ ప్రొడక్షన్ టీంని ఈ పాము ఆల్మోస్ట్ నాశనం చేసేస్తుంది. సరిగ్గా అప్పుడే 1997 ఒరిజినల్ సినిమాలో నటించిన ఐస్ క్యూబ్ సడన్గా వచ్చి వీళ్లకు వెపన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. ఇక డగ్ తనను తాను పాముకు ఎరగా వేస్తే గ్రిఫ్ ఒక ఫ్లేర్ గన్తో ఆ పామును పేల్చేస్తాడు. ఇదంతా ఒకెత్తైతే ఎండింగ్లో జెన్నిఫర్ లోపెజ్ ఒక క్రేజీ క్యామియోలో వచ్చి డగ్కు నిజంగానే ఒక సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తుంది. మొత్తానికి ఇదొక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ముగుస్తుంది. మూడవ భాగం, తెర వెనుక జరిగిన గందరగోళం. నిజ జీవితం కూడా ఒక సినిమా కథను ఎలా తలపించిందో చూద్దాం. ఈ సినిమా ప్రొడక్షన్ హిస్టరీ చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. జనవరి 2020లో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ దాదాపు 4 ఏళ్లు గ్యాప్ తర్వాత ఆగస్ట్ 2024లో రెడ్ జాక్ బ్లాక్ టీంలోకి వచ్చారు. జనవరి 2025లో ఆస్ట్రేలియాలో షూటింగ్ స్టార్ట్ అయింది. అంతా బాగానే ఉందనుకునే లోపు సినిమా రిలీజ్కి జస్ట్ ఒక నెల ముందు
అంటే నవంబర్ 2025లో జెన్నిఫర్ లోపెజ్ మిడ్ క్రెడిట్ సీన్ షూట్ చేశారు. ఫైనల్గా డిసెంబర్ 2025 కల్లా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడొక సీరియస్ పాయింట్ మెన్షన్ చేయాలి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సైక్లోన్ ఆల్ఫ్రెడ్ అనే ఒక భయంకరమైన తుఫాన్ వల్ల సెట్స్ అన్నీ ధ్వంసమైపోయాయి. ఇది ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించిందంటే క్రియేటర్స్కు వేరే ఆప్షన్ లేక సినిమా 3వ అంకాన్ని అనగా ఆ క్లైమాక్స్ను అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ మార్చి రాయాల్సొచ్చింది. తెరమీద మనకు కనిపించిన ఫన్ వెనుక ఇంత రియల్ లైఫ్ టెన్షన్ ఉందన్నమాట. ఈ మూవీ ప్రొడక్షన్ ఎంత లాస్ట్ మినిట్ వరకు సాగిందంటే ఆ ఫన్నీ పీ-షై సీన్ను లేట్గా జరిగిన రీషూట్స్లో యాడ్ చేశారు. జెనిఫర్ లోపెజ్ క్యామియో గురించి ముందే మాట్లాడుకున్నాం కదా, జస్ట్ రిలీజ్కి 1 నెల ముందే తీశారు. అలాగే అసలు ఈ సినిమాలో ఐస్ క్యూబ్ ఉన్నాడన్న విషయాన్ని కూడా రిలీజ్ వీక్ వరకు ఎంతో సీక్రెట్గా ఉంచారు. ఇక డేవిడ్ ఫ్లెమింగ్ ఇచ్చిన 42 మినిట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే 2025 ఎండింగ్లో గానీ ఫైనలైజ్ కాలేదు. ప్రతిదీ ఆఖరి నిమిషం వరకు టెన్షన్గానే నడిచింది. ఫైనల్ సెక్షన్, బాక్స్ ఆఫీస్, అలాగే రివ్యూలు. ఈ సినిమా కమర్షియల్గా ఎలా వర్కౌట్ అయింది, క్రిటిక్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 25 అనగానే థియేటర్లలో ఎంత కాంపిటీషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవతార్ 3, మార్టీ సుప్రీం, సాంగ్ బ్లూ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అలాంటి టైంలో ఈ అనకొండ ఒక సిల్లీ మాన్స్టర్ బీ మూవీ చామ్తో ఆ పెద్ద సినిమాలకు గట్టి పోటీనివ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ ఈ నెంబర్ను గమనించండి. $135 మిలియన్, 45 మిలియన్ల బడ్జెట్తో తీసిన ఈ రిస్కీ మూవీ డొమెస్టిక్గా $65.1 మిలియన్లు, ఇంటర్నేషనల్గా $70.2 మిలియన్ వసూలు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే వాణిజ్యపరంగా ఈ ప్రయోగం పెద్ద సక్సెస్ అయిందనే చెప్పాలి. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన క్రిటిక్స్ దగ్గర మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. రాటెన్ టొమాటోస్లో మొత్తం 155 రివ్యూలు వస్తే అందులో 48% పాజిటివ్, 52% నెగటివ్. దీన్ని బట్టి విమర్శకులు అటూ ఇటూ కాకుండా కరెక్ట్గా మధ్యలో చీలిపోయారనే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఆ భిన్న అభిప్రాయాలు ఏంటో మనం ఒకసారి బ్యాలెన్స్డ్గా విశ్లేషిద్దాం. స్లాష్ ఫిల్మ్ వాళ్ళైతే ఇది చాలా నవ్విస్తుంది, పాత ఫార్ములాకు ఒక కొత్త ఫన్ స్పిన్ ఇచ్చిందని మెచ్చుకున్నారు. కానీ వెరైటీ లాంటి సంస్థలు ఇందులో భయం లేదు, కామెడీ కూడా తక్కువే అని పెదవి విరిచాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్కు మాత్రం ఇది భలే కనెక్ట్ అయింది. సినిమా స్కోర్లో దీనికి సాలిడ్ బి రేటింగ్ ఇచ్చి తమ ఆదరణ చూపించారు. ఇన్ని రివ్యూల మధ్యలో న్యూయార్క్ పోస్ట్ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ లైన్ రాశారు. అదేంటంటే, సినిమాలో ఎక్కడైనా కాస్త బోర్ కొడుతుంది అనుకునే లోపు ఒక అనకొండ పాము లాంటి భారీ నవ్వొచ్చి ఆ లోపాలని కవర్ చేస్తుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ ఈ సినిమా వైబ్ ఎలా ఉంటుందో, ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసే కామెడీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో పర్ఫెక్ట్గా సమరైజ్ చేసింది. ఇదండి అనకొండ 2025 ప్రయాణం. ఇదంతా చూశాక మనకొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇంతటి గందరగోళం మధ్య పుట్టిన ఒక మెటా హారర్ ఎక్స్పెరిమెంట్ కమర్షియల్గా ఇంతటి ఘన విజయం సాధించింది కదా. ఇక ముందు హాలీవుడ్లో ఇలాంటి తమను తాము ఎగతాళి చేసుకునే సెల్ఫ్ అవేర్ మెటా రీబూట్స్ ఎన్ని వస్తాయో, అసలు ఇదొక కొత్త ట్రెండ్కి దారితీస్తుందా? ఆలోచించాల్సిన విషయమే. సరే, మరి ఈ ఆసక్తికరమైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరెన్నో అద్భుతమైన టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.